ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. పెహల్గాంలో జరిగిన దాడి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఏ నిర్ణయమైనా తమ మద్దతు ఉంటుందని, అగ్రదేశాలు ముందుకు రావడం శుభపరిణామని సత్యకుమార్ అన్నారు. అయితే కేంద్రం దాన్ని చాలా తీవ్రమైనగా పరిగణించింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సింధు జలాలను ఆపడం కానీ లేదా ఇతరత్ర ఆంక్షలు విధించడం కానీ మనం చూస్తున్నాం. అయితే ఖచ్చితంగా కేంద్రం సిసిఎస్ సమావేశం కూడా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ నిర్వహించింది. కేంద్రం ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ ఇది అత్యంత పాశవికమైన అమానవీయమైన దాడి. ఈ అమాయక ప్రజల్ని, పర్యాటకుల్ని కేంద్రంగా చేసుకుని ఇవాళ ఈ అమానుష దాడికి ఉగ్రవాద ముష్కరులు పాల్పడ్డారు. వాళ్ళు ఆ శక్తులు, వ్యక్తులు, వాటిని ప్రేరేపిస్తున్న వాళ్ళు ఎవరైనా దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే ఇవాళ దేశంలో పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో కాశ్మీర్ కూడా ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత పర్యాటకులు కేవలం దేశం నుంచి కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ కాశ్మీర్లో జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బలు తీసే ఉద్దేశం ఒకటైతే, రెండోది వీటి ద్వారా దేశంలో మత విద్వేషాలు పెంచాలని కారణంగా చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు మద్దతుగా నిలిచాయి. ఏ చర్య తీసుకున్నా కూడా మేము మద్దతు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు చాలా స్పష్టమైన సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చారు. ఈ దేశం మీద దాడి జరిగితే సమైక్యతకు కానీ, సౌభ్రాతృత్వానికి కానీ, లేదా దేశ పౌరునికి ఎక్కడైనా నష్టం వాటిల్లితే దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాం. వారు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని ప్రధానమంత్రి గారు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా తీవ్రమైన ఇది ఉంటాయి. అయితే ఎందుకంటే దేశాల మధ్య సంబంధించినవి అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. వాటిని అన్నింటిలో పరిగణలో తీసుకున్న తర్వాత అత్యున్నత స్థానంలో సమీక్ష నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఒక కఠిన చర్యలు అయితే ఉంటాయని నేను భావిస్తున్నాను.